हाई फ्रेंड्स अंदरिकी नमस्ते ना पेरु सदानंदम ई रोजु మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దార్లోధి జలపాతాన్ని చూడబోతున్నాం। ఈ దార్లోధి జలపాతం కేవలం బ్యాచిలర్స్ మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది। ఎందుకంటే పిల్లలు గాని పెద్దలు గాని వెళ్ళడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు। ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ గుట్ట ఎక్కవలసి ఉంటుంది, మళ్ళీ దిగవలసి ఉంటుంది। చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పిల్లలు గాని పెద్దలు గాని వెళ్ళడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు। కేవలం మీకు చూపించాలనే ఉద్దేశంతోని మేము ఈ వాటర్ ఫాల్ చూపించబోతున్నాం। లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయ్యి జన్నారం ఫారెస్ట్ మీదుగా వెళ్తున్నాం। మనం ఇప్పుడు చూస్తున్నది జన్నారం ఫారెస్టే। ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। వరంగల్ నుండి మాత్రం నేను, మా సార్ నాగేశ్వర రావు గారు, నితిన్, రాజ్ కుమార్ వెళ్తున్నాం। ఆదిలాబాద్ లో మాత్రం ఇంకా ముగ్గురు మీడియా మిత్రులు కూడా మాతో జాయిన్ అవుతారు। మనం ఇప్పుడు ఆదిలాబాద్ టౌన్ లోకి ఎంటర్ అవుతున్నాం। ఒకప్పటికి ఇప్పటికి ఆదిలాబాద్ లో కొద్దిగా తేడా వచ్చింది। ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ కొద్దిగా డెవలప్ అయిందనే చెప్పాలి। మనకు ముందు కనిపిస్తున్నది రిమ్స్ హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉంది కదా। మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇంతకు ముందే మనకు ఆదిలాబాద్ లో ముగ్గురు మిత్రులు మనతో వస్తున్నారు। మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లంచ్ టైంలో వారిని మీకు పరిచయం చేస్తాను। వారి సహకారంతోనే మనం దార్లోధి వాటర్ ఫాల్ కి వెళ్తున్నాం। వాళ్ళు ముందు వెహికల్లో వెళ్తున్నారు। అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ అయితే చాలా మందికి అయితే తెలియదు। ఈ జలపాతం మీద వీడియోలు కూడా ఎక్కువగా లేవు। దార్లోధి గ్రామ ప్రజలకు తప్ప చాలా మందికి అయితే ఈ వాటర్ ఫాల్ ఉన్నట్లు కూడా తెలియదు। అందుకే వీరి సహకారంతో మనం వెళ్తున్నాం। మనం ఇప్పుడు వెళ్తున్నది కండాలా ఘాట్ నుండి వెళ్తున్నాం। కండాలా అంటే ఎవరికైనా మహారాష్ట్రలోని పూణే వద్ద ఉన్న కండాలా గుర్తుకు వస్తుంది, కానీ ఇది ఆ కండాలా కాదు, మన తెలంగాణలోని ఆదిలాబాద్ కండాలా। మన తెలంగాణలో కూడా ఇటువంటి చక్కటి ప్రదేశాలు ఉన్నాయనడానికి మనం చూస్తున్న ఈ లొకేషన్సే మంచి ఉదాహరణ। ఇక పరిచయం అంటే ముందుగా వస్తున్నది నవీన్, వెనకాల వస్తున్నది కిరణ్ రెడ్డి, ఆ వెనకాల వస్తున్నది లింగంపల్లి కృష్ణ, తర్వాత వస్తున్నది నాగేశ్వరరావు సార్, ఆ వెనకాల వస్తున్నది మా అబ్బాయి నితిన్, చివరగా వస్తున్నది ఫ్రెండ్ రాజ్ కుమార్। ఇక వీడియో తీస్తున్నది మాత్రం నేను, నా పేరు సదానందం। లంచ్ చేసిన తర్వాత
ఒక ముఖ్య విషయం ఫ్రెండ్స్, మనం ఏదైనా లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలను ఆస్వాదించాలి, ఆనందించాలి. అంతేగాని పర్యావరణాన్ని కలుషితం చేసి పరిసరాలను పాడు చేయవద్దు. మనం తీసుకెళ్లిన వాటర్ బాటిల్స్ కానివ్వండి, పేపర్ ప్లేట్స్ కానివ్వండి, మరేదైనా కానివ్వండి, మన పని పూర్తయిన తర్వాత ఒక బ్యాగులో వేసి వాటిని అక్కడి నుండి తీసుకెళ్లాలని మా మనవి. వస్తుంది. కుడివైపుకు వెళితే దార్లొద్ది కే అనే గ్రామం వస్తుంది. మనం మాత్రం దార్లొద్ది గ్రామం వైపు వెళ్ళాలి. ఇక్కడ 2 గ్రామాలు దార్లొద్ది అనే పేరు మీదనే ఉన్నాయి. క్రింద ఉన్న దార్లొద్ది గ్రామం వేరేనట, పైన ఉన్న గ్రామం పేరు దార్లొద్ది కే అట. ఇదే పైన ఉన్న దార్లొద్ది గ్రామం. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడే ఆగి అక్కడి నుండి నడవాల్సి ఉంటుంది. ఇక్కడి వరకైతే వెహికల్లో వచ్చాము. ఇక్కడ నుండి మాత్రం 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. సరైన దారి కూడా లేదు. మనకు ఎదురుగా ఒక బావి కనిపిస్తుంది చూడండి. ఈ గ్రామ ప్రజలు వీళ్లకు అమృతం ఇచ్చినా కూడా నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పులు కూడా అక్కడే వదిలేశాం. జలపాతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. ఎందుకంటే ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ ఇక్కడికి రావడానికైతే అస్సలు వీలు పడదు. ఈ వాటర్ ఫాల్ చూడడానికి మనం పైనుండి వెళ్తున్నాం కాబట్టి సరైన వ్యూ మనకు కనిపించదు. మనం ఈ కొండ నుండి క్రిందికి దిగితేనే అప్పుడు మనకు సరైన వ్యూ.
ఇప్పుడు మనం జలపాతం వద్దకు వెళ్ళాలంటే ఈ కొండ దిగాల్సిందే, కానీ దిగడం అంత సులువు కాదనిపిస్తుంది. ఎందుకంటే క్రిందికి చాలా లోతుగా ఉంది. మనం దిగుతున్నప్పుడు మన కాలు ఏదైతే రాయి మీద పెట్టి అడుగు వేస్తున్నామో ఆ రాయి కూలిపోతుంది. సరైన పట్టు ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా దిగవలసి వస్తుంది. ఏమో మొత్తానికైతే పడి కష్టంగానే దిగినాం. ఎక్కడం మాత్రం అంత సులువు కాదనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది.